హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ పరిమళాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో కవ్వాతో కర్జికాయలు తయారు చేసుకునే విధానం చూపిస్తానండి. నేను చూపించే విధంగా పక్కా కొలతలతో చేసుకుంటే అచ్చం మనము స్వీట్ షాపుల్లో తెచ్చుకొని తినేలాగా ఉంటుందండి. ఇది తొందరగా కూడా అయిపోతుందండి. సింపుల్గా అండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినా మన పిల్లలకి కావాలన్నా మనమైనా తినాలనుకున్నప్పుడు ఇది చేసుకోవచ్చండి. చాలా సింపుల్ అండి. చాలా వరకు మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రుచికరమైన వంటకాలతో మీ ముందుంటానండి. నందుకు కావాల్సిన పదార్థాలు ఈ కప్పుతో 1.5 కప్పు షుగర్ తీసుకున్నానండి. కొద్దిగా బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ నెయ్యి అండి, కరగబెట్టి పెట్టాను. 1 కప్పు కవ్వ అండి, 1 కప్పు మైదా పిండి, 1 కప్పు బొంబాయి రవ్వ అండి. ఒక బౌల్ పెట్టుకొని ఇందులో 1 కప్పు మైదా పిండి, 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలిపి పెట్టామండి. బొంబాయి రవ్వ, మైదా పిండి, బేకింగ్ సోడా ఉందండి, అది కూడా కొద్దిగా వేస్తున్నాను. నెయ్యి హీట్ చేసి పెట్టాను కదండి, అది కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు బాగా మనము అంతా కలిసిపోయేట్టుగా కలుపుకుందామండి. అంతా కలిపానండి. బేకింగ్ సోడా, మైదా పిండి, బొంబాయి రవ్వ, నెయ్యి. గోరువెచ్చటి నీళ్లు వేసుకుంటూ చూసుకొని కలుపుకోవాలండి. చపాతీ ముద్దలాగా, చపాతీ పిండిలా కలిపి పెట్టామండి. ఇప్పుడు దీన్ని ఒక అరగంట సేపు మూతేసి పక్కన పెట్టేద్దాము. ఈ లోపల మనము ఒక బౌల్ పెట్టి షుగర్ సిరప్ కాంచి తయారు చేసి పెట్టుకుందామండి. కప్పుతో 1.5 కప్పు షుగర్ తీసుకున్నాను కదండి, 1 కప్పు వాటర్ వేసుకుంటాము. ఇప్పుడు లో ఫ్లేమ్లో దీన్ని కరగబెట్టి తయారు చేస్తామండి. షుగర్ సిరప్ తీగ పాకం లాగా వచ్చేలా అవసరం లేదండి. ఈ విధంగా బుడగలు వస్తున్నాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇచ్చి కడాయి పెట్టానండి. లో ఫ్లేమ్లో ఆయిల్ వేసి పెట్టుకున్నామండి. వేసాం కదా, 1/2 అవర్ అయిపోయిందండి. ఇప్పుడు మనము తయారు చేసుకుందామండి కర్జికాయకి. ఇప్పుడు 3 ఉన్నలుగా 3 తయారు చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఒక్కొక్కటి మనము కర్జికాయకి తిక్కుతామండి. ముందుగా మైదా పిండి వేసుకున్నామండి. విధంగా తిక్కానండి. మరీ పలచగా కాదు, మరీ మందంగా కాదు, ఈ టైప్లో మనము తిక్కోవాలండి. ఇప్పుడు ఈ కప్పు ఉంది కదా, ఈ కప్పుతో మనము మధ్యలో పెట్టి రౌండ్ షేప్ చేస్తామండి. ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా, ఇందులో మనము కొద్దిగా 1 స్పూన్ పైన కవా పెడతామండి. పెట్టేసిన తర్వాత ఈ విధంగా మనము మడత పెడతామండి. ఇప్పుడు దీన్ని మనము బాగా మైదా పిండి వాటర్లో వేసి కలిపానండి. ఇది వేసి చుట్టూ బార్డర్కు మనము ఈ విధంగా పట్టించి దీన్ని ఈ విధంగా బాగా మనం అంటించాలండి. బాగా ప్రెస్ చేయాలి. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలండి. మనము ఇదే విధంగా తయారు చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసాం కదండి, మరీ హై ఫ్లేమ్ కాదండి, మరీ లో ఫ్లేమ్ కాదండి, మీడియం ఫ్లేమ్ పెట్టి రెండుగా మనము కాల్చుకుందామండి. హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు మనకు తొందరగా మాడిపోతాయండి, లోపలంతా కాలదు. మీడియం ఫ్లేమ్లో పెట్టామంటే నీట్గా లోపల నుంచి కాలుతుందండి. ఈ విధంగా కింది భాగము పై భాగము కాల్చుకోవాలండి మనము. ఇప్పుడు షుగర్ సిరప్ కాంచి పెట్టాం కదా, అందులో వేసి పెడదామండి. అన్నీ ఇదే విధంగా కాల్చుకోవాలండి మనము. ఈ విధంగా
విధంగా కాల్చామండి. షుగర్ సిరప్లో వేసాను. ఇవి 1 అవర్ తర్వాత మనము బయటికి తీస్తామండి. 1 అవర్ నానాలండి ఇవి. 1 అవర్ అయిపోయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాము. కదండి, ఎంతో సింపుల్ అండి కవా కర్జికాయలు తయారు చేసుకునే విధానం. ఇది చాలా సింపుల్ అండి, తొందరగా అయిపోతుందండి. ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇది చేసి తయారు చేసుకొని మనం పెట్టచ్చండి. చాలా బాగుంటుందండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.